हैदराबाद के जुबली हिल्स असम्बली हल्के के बोराबंडा इलाके में इंचार्ज वजीर पूनम प्रभाकर ने एमएलए नवीन यादव के हमरा वोटर नजरसानी मुहिम का जायजा लिया। इन्होंने बीएलएस और बीएलओस को बाहमी राब्ते के साथ काम करने की हिदायत देते हुए कहा कि हर अहले शहरी का वोट महफूज रहना चाहिए और आवाम को एनुमरेशन फार्म लाजमी पुर करने के बारे में बेदार किया जाए, क्योंकि फार्म जमा करने के बाद ही वोट बरकरार रहेगा। वजीर पूनम प्रभाकर ने कहा कि रियासत भर में वोटर नजरसानी मुहिम जारी है, ताहम देही इलाकों के मुकाबले में हैदराबाद शहर में पेशोरफ्त सुस्त है। इन्होंने बताया कि यह अमल 24 जुलाई को ख़त्म होगा, इसलिए आइंदा 10 दिन इंतहाई अहम है। इन्होंने तमाम सियासी जमातों, अवामी नुमाइंदों और शहरियों से ताउन की अपील करते हुए कहा कि किसी भी अहले वोटर का नाम फहरिस्त से खारिज ना हो, जबकि बीएलओस पर हमलों की भी मजम्मत की और इलेक्शन कमीशन से वोटर नजरसानी की आखिरी तारीख में तोसी की दरख्वास्त करने का ऐलान किया। तेलंगाणा व्याप्తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది। రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు। నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతూ ఉంది। అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కంపేరిటివ్ గ్రామీణ ప్రాంతాల ఓటర్ల సవరణ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది। ఇలా 14వ తారీఖు 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్లందరినీ కోరుతా ఉన్నా, అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా మీ ఓటర్ సవరణ చేయించుకోండి। సింపుల్, బిఎల్ఓ ఉన్నాడు, బిఎల్ఏ ఉన్నాడు, లేదంటే ఆన్లైన్లో ఉంది, ఏ పద్ధతిలోనైనా సరే ఓటర్ల సవరణ సందర్భంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రయత్నం జరగద్దని నేను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు నవీన్ యాదవ్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ సవరణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి వచ్చినాం। హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఉన్నాం। శాసనసభ్యులు వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లలో సమీక్షిస్తూ ఉన్నారు। ప్రభుత్వం తరఫున కూడా బిఎల్ఓలు అలా పనిచేస్తూ ఉన్నారు। కానీ ప్రజల స్పందన అవసరం, ప్రజల సహకారం లేనిది ఏమి కూడా సాధ్యం కాదు। కాబట్టి ప్రజలకే నేరుగా హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకం। భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాన్ని నిర్మించేటువంటి ఓటు హక్కు మీకు లేకపోతే అది పూర్తిగా మంచిది కాదు। కాబట్టి అధికారులు వచ్చినా రాకున్నా మీకున్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించుకొని ఒక్క ఓటు హక్కు మిస్ కాకుండా అర్హత కలిగిన ఓటు హక్కు, ఇవాళ ఇన్ని రేషన్ కార్డులు తీసుకుంటా ఉన్నారు, వీటన్నిటికీ ఇబ్బంది జరగదు। ఇందిరా మిల్లు రేపు 1,00,000 ఇళ్ళు కట్టబోతా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది, ఇవన్నీ మీకు అన్ని రేపు పొద్దున రేషన్ కార్డు లేకపోతే ఇవన్నీ రేపు ప్రూవ్కి ఇబ్బంది అవుతుంది। కాబట్టి అర్హత కలిగిన ఓటర్లందరూ తమ తమ యొక్క ఓటు హక్కును కోల్పోకుండా ఈ ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తాం। అటువంటి ఇప్పుడు ఇది డెమోక్రటిక్ ప్రజాస్వామ్యానికి సంబంధించిన పని, ఇటువంటి దాడులు వీడులు అనేటువంటి మూర్ఖత్వం। కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు సవరణ కొరకు వస్తున్నటువంటి వాళ్ళను బాజాప్తా ఎన్నికల కమిషన్ టోపీ పెట్టింది, బ్యాడ్జ్ ఇచ్చింది, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి బ్యాగుతో సహా వాళ్ళకి రికగ్నిషన్ కొరకు ఇచ్చినారు। కాబట్టి వాళ్ళకి అందరూ సహకరించమని సందర్భంగా కోరుతాం। ప్రయత్నం చేస్తా ఉన్నాం, మేము కూడా పార్టీ తరఫున రిప్రజెంట్ చేసినాం। ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు, ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాం। గడువు తక్కువ ఉంది, హైదరాబాద్లో ఓటర్ల సవరణ శాతం చాలా తక్కువ ఉంది కాబట్టి గడువు పెంచాలనేటువంటి కోరిక కూడా కోరుతా ఉన్నాం। కానీ గడువు లోపల కూడా ఇప్పటికే దాదాపు 20 రోజులు అయింది, ఇక 10 రోజులే ఉంది। గడువు ఎంతున్నా లేకున్నా చేయాలనుకుంటే వెంటనే చేయడానికి అవకాశం ఉంది। గ్రామీణ ప్రాంతాల్లో 80, 90, 70% ఓటర్ల సవరణ జరిగింది, ఆన్లైన్ అయిపోయింది। హైదరాబాద్ సంబంధించి వచ్చేటప్పటికి కొంత నిర్లిప్తతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తాను, అదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఓటర్ల సవరణలో పాల్గొనండి, మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి।